మార్క్స్ వార్త 8వ అధ్యాయం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము చూద్దామా? మొదటి వచనం నుండి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని చెప్పెను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దలమనూత ప్రాంతములకు వచ్చెను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా యేసయ్య నామమును స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో యేసు ప్రభు వారు ఒకనొక దినాన్న సభలు పెట్టాడు. అంటే సభలు పెట్టడం అంటే ఒక గ్రౌండ్ తీసుకొని అందులో లైట్లు ఏర్పాటు చేసి కింద పట్టాలేసి అరే ఎండ తగిలిద్దేమోనని పైన టెంట్లు వేసి ఇట్లా పెట్టలేదైనా. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు కూడా వేలాది మంది ప్రజలు వస్తూ ఉండేవారు. వారు రావడం మాత్రమే కాదు, వారు తమ్మును తాము మైమరిచిపోయి దేవుని మాటలు వింటూ ఉండేవారు. హల్లెలూయా. ఒకనొక రోజున బహుజన సమూహం కూడి ఉన్నారంట. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమండి, బోధిస్తా 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 ఆ వాక్యం ఆమేన్ అనేటప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయింది. హల్లెలూయా. ఆయన వాక్యం ముగించి ఇక చాలమ్మా ఎల్లండమ్మా అనే టైం వచ్చేసరికి 3 దినాలు అయింది. ఇప్పుడు 3 దినాల తర్వాత వాక్యం అనంతరం ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు తన శిష్యులను పిలిచి అంటూ ఉన్నాడు, నేటికి 3 రోజుల నుంచి ఈ ప్రజలు నా దగ్గర ఉన్నారు. ఎవ్వరు ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కాదు, ఎవ్వరు పోయి వంటలు చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు కూడా కాదు. 3 దినాల నుంచి వారు ఏమీ తినలేదు. కాబట్టి వారిని ఆకలితో పంపివేయడం నాకు ఇష్టం లేదు. స్తోత్రం చెప్పండి. వారిని ఆకలితో పంపివేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు వీరికి భోజనం పెట్టండి అన్నాడు. ఎవరిని? 12 మంది శిష్యులు పిలిచి. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా, ఒకడు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడ నుండి తెచ్చి ఎన్ని రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలుగుతాం? ఇప్పుడు కడుపు నిండినోడి కంటే కడుపు నిండినోడికి మారన్నం పెడతారు. ఎంత పెడతారు? మరి ముందన్నం ఎంత పెడతారు? మారన్నం అయితే ఎంత పెడతారు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి మారన్నంలాగా కింద కాదు కదా మనం పెట్టేది. మొదట అన్నంలాగా ఇంత పెట్టాలా. అంతంత పెట్టడానికి మన దగ్గర ఏడున్నాయి? ఉన్నాయి. గట్టిగా చూస్తే 7 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు ఉన్నాయి. ఈ 7 రొట్టెలు ఇన్ని వేల మంది ప్రజలకు మనం ఎట్లా సరిపెట్టగలం ప్రభువా అనేసి యేసయ్యని అడిగితే, అప్పుడు యేసయ్య అన్నాడు, వీరిని ఈ పచ్చిక మీద కూర్చుండబెట్టండి. కూర్చుండబెట్టమని కానీ అందరు కూర్చున్నారు బిడ్డలారా. కూర్చున్న తర్వాత యేసు ప్రభు ఆ 7 రొట్టెలు ఆకాశం వైపుకి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చి అంటున్నాడు, మీరు వడ్డించండి అన్నాడు. హల్లెలూయా. ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? 7 రొట్టెలు ఇచ్చాడు. ఎంతమందికి వడ్డించమన్నాడు? 4. నువ్వైతే వడ్డించడానికి ముందుకెళ్తావా? అమ్మా, ఇంతే ఉంది, ఇంతే ప్లేట్లో ఒక బేసిన్లో అన్నం ఉంది, పెళ్లి జరుగుతుంది, చుట్టాలేమో 2-3 టేబుల్ నిండా కూర్చున్నారు. వచ్చి ఆ బేసిన్ నీ చేతిలో పెట్టి వడ్డించంటే నువ్వేమంటావు? నా వల్ల కాదు, ఇది చాలదు, నేను ఒకడికి వేసి ఒకడికి వేయకపోతే నన్ను కొడతారు, కాబట్టి నువ్వే వెళ్ళి వడ్డించుకుంటావు. కానీ శిష్యులు అట్లా అనలా. వడ్డించమనగానే వారు యేసయ్య మాట విని ఆ యొక్క
పట్టుకున్నారు, గంప పట్టుకున్నారు. పట్టుకొని ముందుకెళ్ళి వడ్డిస్తూ ఉన్నారు. అవి తీస్తూ ఉంటే వచ్చి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. తీస్తూ ఉన్నారు, వచ్చి వస్తూ ఉన్నాయి. అట్లా ఈ యొక్క 7 రొట్టెలను వారి దగ్గర ఉన్న కొన్ని చిన్న చేపలను కూడా ప్రభు ఆశీర్వదించి పెట్టమన్నప్పుడు అందరూ ఎలా తిన్నారంట? భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారంట. హల్లెలూయా. ఉన్నాయేమో 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. అవి తిన్న తర్వాత, తృప్తి పొందిన తర్వాత మరలా మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి? 7 గంపలు మిగిలినాయి. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన కొన్ని మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుదాం. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల వారు మార్గంలో మూర్చబోదురు. వారిలో కొందరు దూరం నుంచి వచ్చారు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు పెట్టిన మీటింగు ఉద్యోగ పండగలు కాదు, భోజనాల పండగలు అంతకన్నా కాదు. ఏం ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు ఉపవాసం? 3 రోజులు ఉపవాసం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరు 3 దినాలు ఉపవాసం ఉండి అక్కడుండి దేవుని మాటలు వింటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని ఆకలితో పంపివేయడం ఆయనకు నచ్చలేదు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, వారి ఉపవాస ప్రార్థన దేవునిలో కనికరాన్ని పుట్టించింది. స్తోత్రం చెప్పండి. మా వింటున్నారా? వారి ఉపవాస ప్రార్థన ఎవరి మనసులో కనికరం పుట్టించింది? దేవుని మనసులో కనికరాన్ని కలిగించింది. వారు ఏమన్నా అడిగారా? అయ్యా మాకు భోజనం పెట్టని అడిగారా? అయ్యా మేము దూరం నుంచి వచ్చాం, మేము దూరంగా వెళ్ళాలి, మరి మీరు మాకు కావలసిన అక్కర తీర్చరా అని అడిగారా? లేదు. వాళ్ళు ఆశించి దేవుని సన్నిధికి రాలేదు. వారు ప్రభు సన్నిధికి వచ్చి లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోలేదు, దైవికమైన ఆశ కలిగి ఉన్నారు. దేవుడు వారి ఆశను చూశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారాక నువ్వు కూడా మధ్యలోకి వచ్చామ్మా, చివరిలో నాకు కనబడిలో కూర్చో. ఓకే చాలమ్మా, సరేనా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయమన్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఉందాం. ఉపవాస ప్రార్థన గురించి మనకి యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఉంటుంది, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అసలు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుని మనసు కరిగిద్ది, ఎలా ఉంటే దేవుని కనికరం మన మీదకి వస్తుందని రాయించాడు. హల్లెలూయా. అవునా కదండి? అవునా కదా? ఆ యొక్క ఉపవాస ప్రార్థన అలా చేస్తే తప్ప మీరు దీవించబడలేరు అని యోవేలు గ్రంథం క్షమించండి యెషయా గ్రంథంలో దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. హల్లెలూయా. ఏమని తెలియజేశాడు? ఏమండి? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మా ప్రాణాలు ఆయాస పెట్టుకుంటుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అనేసి అడిగారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే. మన ఉపవాస ప్రార్థన దేవుడు చూడాలన్నా, మన మీదకి దేవుని కనికరం రావాలన్నా మన ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చినట్లుగా మనం చెయ్యాలి. మనకు నచ్చినట్టు కాదు. ఎవరికి నచ్చేలా చేయాలి? దేవుడికి నచ్చినట్టు చేయాలి. ఇక్కడ వీరు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వీరు ఉపవాస ప్రార్థన దేవునికి నచ్చింది. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? వీళ్ళ ఉపవాస ప్రార్థన దేవునికి నచ్చింది. వీరు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కూర్చున్న విధానం దేవుడికి నచ్చింది. వీరు ఉపవాసం ఉండి దేవుని వెదికిన విధానం దేవుడికి నచ్చింది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడికి వీరు ప్రార్థన నచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటల్లో నుంచి ప్రభు నోట నుండి చెప్పిన కొన్ని విషయాలు. జనులు నేటికి 2వ వచనంలో 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి అంట? అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తాడు. మరి అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజలు 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? టైం చూస్తున్నాడు. మరి అర్థమైందా? మనం కూడా టైం చూస్తున్నాం. టైం ఎంత అయింది? అమ్మా, ఇంకా ముగించలేదేంటి? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రభు దేవుని బిడ్డ నీ సమయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఉపవాసం ఉండి ఎంత సమయం దేవుళ్ళు ఉంటున్నావు, ఎంత సమయం బయట గడుపుతున్నావు, ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు, ఎంతసేపు బయట విషయాలు మాట్లాడుకుంటున్నావో దేవుడు అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. నేటికి 3 దినాల నుంచి ప్రజలు నా దగ్గర ఉన్నారు అన్నాడు దేవుడు. అంటే నువ్వు అనుకుంటున్నావేమో
ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నేను కడుపు మార్చుకున్నాను అని నువ్వు మట్టుకు నువ్వు ఉపవాసం అనుకుంటే అది ఉపవాసం అవ్వదు. నువ్వు ఉపవాసం ఉండి యేసయ్యతో ఎన్ని రోజులు ఉన్నావు? యేసయ్యతో ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? నువ్వు ఉపవాసం నుండి యేసు ప్రభు సన్నిధిలో ఆయన మందిరంలో ఎంతసేపు గడిపావు? ఇది దేవుడికి కావాల్సింది. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో 3వ వచనం ఏమండి సహోదరి చదివింది, అక్కడ మాట ఉంటుంది 4వ వచనంలో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండలేదు అన్నాడు. హల్లెలూయా. ఏమండి మన కంఠధ్వని పరలోకానికి వినబడడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు దేవుడు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ నాతో మాట్లాడట్లేదు అంటున్నాడు. దేవుని బిడ్డ, ప్రాముఖ్యమైన సంగతి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ గడుపుతున్నావు నీ సమయాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవునితో నీ సమయాన్ని గడపాలి. దేవుని సన్నిధానంలో నీ సమయాన్ని గడిపినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. రెండోది, ఇక్కడ రాయబడినటువంటి మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోదురు. హల్లెలూయా. ఒకటేమో టైం చూస్తున్నాడు, రెండోది వీళ్ళ పరిస్థితి చూశాడు. ఏంటి పరిస్థితి? వారి దగ్గర తినడానికి ఏమి అంటే, దేవుని బిడ్డ, నువ్వు ప్రభు సన్నిధానానికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఏడవగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే నీ పరిస్థితి దేవుడు చూస్తాడు. నీ ఇంట్లో ఏముంది? ఏం లేదు. హల్లెలూయా. నీ దగ్గర ఏముంది ఏమి లేదో దేవుడు చూస్తాడు. నీకు తినడానికి ఉందా లేదా, నీ అక్కర తీర్చుకోవడానికి ఉందా లేదా, నీ అవసరాలకు తగినంతగా నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా లేదా, ప్రభు చూసే దేవుడు. దేవుడు అన్ని గమనించే దేవుడు. హల్లెలూయా. ఎవరి తర్వాత అంటున్నాడు, నేను వారిని ఉపవాసంతో పంపేశాను అనుకో, వారి మార్గంలో మూర్చపోతారేమో. హల్లెలూయా. అంటే మూడోది దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నాడు. మా దేని పట్టించుకుంటున్నాడు? అట్లా అండి. మొదటిదేమో నీ టైం చూస్తున్నాడు, నువ్వు నా దగ్గర ఎంత సమయం ఉంటున్నావు, అది కావాలి దేవుడికి. రెండోదేమో నీ ఆర్థిక పరిస్థితిని చూస్తున్నాడు. అంటే నీ దగ్గర ఏముంది? ఏం లేదు. అసలు నీ ఇంట్లో పరిస్థితులు ఏంటి? నీకు తినడానికి ఉందా లేదా, నీ అక్కడికి తగినంత సంపాదన నీ దగ్గర ఉందా లేదా, వీళ్ళని నేను ఎట్లా ఖాళీగా చేతులతో పంపించాలో వద్దని అప్పుడైనా ఆలోచిస్తాడు. ఎప్పుడు? మొదట నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు. ఏమంటే నువ్వు ఎప్పుడైతే వచ్చి ఉంటావో అప్పుడు దేవుడు నీ ఆర్థిక పరిస్థితుల గురించి పట్టించుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ కుటుంబ పరిస్థితుల్లో ఆయన తలదూర్చడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఏమంటే మూడోది, ఆయన నీ ఆరోగ్యాన్ని పట్టించుకునే దేవుడు. ఏం పట్టించుకుంటాడమ్మా? చెప్పండి. ఎట్లా తెలుసు గారు మీకు? ఇక్కడ అంటున్నాడు, అరే వీళ్ళని ఆకలితో పంపేస్తే మార్గ మధ్యలో మూర్చపోతారేమో. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఏమండి దేవుడు ఏం పట్టించుకుంటలేదు, నాకు ఎంత నొప్పి వచ్చినా దేవుడు పట్టించుకుంటలేదు, నేను ఎంత ఏడుస్తున్నా దేవుడు లేదు. దేవుని బిడ్డ, నీ ఆలోచనలు అన్నీ తప్పు. దేవుడు నేను పట్టించుకుంటున్నాడు, నీ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకుంటున్నాడు. ఏమండి నిన్ను ఒకవేళ నీ ఆరోగ్యం అంత విషమించే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ పరిస్థితులు వదిలేసి దేవుడు కాదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వీరిని ఎలా వదిలేస్తే మోర్చిపోతారో వీళ్ళ కడుపు నింపి పంపించాలంటున్నాడు దేవుడు, వీరికి భోజనం పెట్టి పంపించాలంటున్నాడు దేవుడు. అంటే ఏది చేస్తే నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరికిద్దో దాని గురించి ఆలోచన కలుగున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి మారాలంటే ఏం చెయ్యాలో ఏమండి అది దేవుడికి తెలుసు, ఆలోచన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏమండి తర్వాత 4వ మాటను చదువుతున్నాను చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 3వ వచనంలో లాస్ట్ది, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు అని వారితో చెప్పాడు. అమ్మ ఏంటి? అందరు ఎక్కడి నుంచి వచ్చారంట? అంటే వీళ్ళు చెయ్యాల్సిన ప్రయాణం, వీళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్రయాణం గురించి ఆలోచన కలుగున్నాడు. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు మనం ఏదైనా ఒక రాజకీయ మీటింగ్ వెళ్ళాం అనుకోండి, మీటింగ్ అయిన తర్వాత ఎవడైనా నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్ళావో లేదో పట్టించుకునేవాడు ఉంటాడా? అసలు వాడికి అవసరం లేదు. కావండి వాడి మీటింగ్ గ్రాండ్గా జరిగిందా లేదా, కావండి ఫోటోల్లో ప్రజలు పడ్డారా, అంతే. కానీ ప్రభు అలాంటివాడు కాదు. నీ యొక్క ప్రయాణం గురించి ఆలోచన కలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏమండి నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు.
వారు చాలా దూరం నుంచి వచ్చారు నా దగ్గరికి అంటే, దేవుని బిడ్డ నువ్వు ప్రయాసతో దేవుడి దగ్గరికి వస్తే నీ ప్రయాసం చూస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దూర భారాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇవన్నీ చూసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ ప్రజలు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, మొదటగా దేవుడు ఏమండి వారి యొక్క ఆకలిని చూశాడు. మొదట వారి యొక్క సమయాన్ని చూశాడు. నేటికి 3 దినాల నుంచి నా దగ్గర ఉన్నాడని. రెండోది వారి ఆకలిని చూశాడు. వారి ఆర్థిక పరిస్థితులను చూశాడు. మూడోది దేవుని బిడ్డలారా వారి యొక్క ప్రయాణాన్ని, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని చూశాడు. నాలుగోది వారి ప్రయాణాన్ని చూశాడు. వారి క్షేమం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. వారి యొక్క క్షేమ స్థితిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఆలోచించిన దేవునికి ఆయన దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రజల మీద కనికరం కలిగింది, కనికరం పుట్టింది. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో దేవుడు కఠినమైన తన హృదయాన్ని కనికరముతో నింపుకుంటాడు. ఆమేన్. కఠినమైన మనసు కనికరం కలిగిన మనసుగా మారిపోద్ది. బైబిల్ గ్రంథంలో ఏమండి యోనా అనే ఒక పుస్తకం ఉంది. అందులో 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం అది. హల్లెలూయా. ఆ 4 అధ్యాయాల్లో దేవుని బిడ్డలారా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యోనా గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దామా? యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. నినివే పట్టణం యొక్క దుర్గతిని గురించి ప్రకటించమంటాడు. ప్రవక్త దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా నినివే వెళ్ళాల్సినోడు, అమ్మ వింటున్నారా, ఇటు మొబాద్ పోవాల్సినోడు ఇటు ఇల్లందు ప్రయాణం అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అంటే నినివే ఇటు ఉంటది, తర్సీసు ఇటు ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు ఇటు వెళ్ళి వాడెక్కాల, మరి ఎటు వెళ్ళి వాడెక్కాడు? ఇటు పోయేది ఎక్కాడు. హల్లెలూయా. ఎక్కిన తర్వాత ఎవరిని దూరంగా పారిపోయాడు. దేవుని బిడ్డలారా దేవుని కోపం వచ్చింది. దేవుని మాట వినకుండా తప్పుడు విధానంలో నడుస్తున్నటువంటి ఆ సేవకుని పట్టుకొని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పాడేశారో దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు. చేప వెళ్ళి ఆ సేవకుని మింగింది. చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు. ఆ 3 దినాల్లో దేవుని బిడ్డ 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ చేప కడుపు నుండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ ఎక్కడుండి? చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి వాడలో తుఫాను వచ్చినప్పుడు చేశాడా? ఏమండి పడవ మునిగిపోతున్నప్పుడు చేశాడా? పరిస్థితులు తలకిందులైనప్పుడు చేశాడా? లేదు. దేవుని బిడ్డారా ఎప్పుడు చేశాడు? ఈ కాసేపట్లో ప్రాణం పొద్దురా పీకల దాకా వచ్చిందని అన్నప్పుడు ప్రార్థన చేశాడు. కొంతమంది క్రైస్తవుల జీవితాలు అలా ఉంటాయి. ఏమండి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయరు. కుటుంబాల్లో అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు వారు మోకాళ్ళు ఏమంటే వేయరు. హల్లెలూయా. అన్ని మంచిగా ఉన్నప్పుడు అమ్మా దేవునికి ప్రార్థన చేయ, ఏది రాకుండా నేను కాపాడుతాడంటే వారు చాలా లైట్గా తీసుకుంటారు. ఏం కాదులేండి, మాకు తెలుసులేండి, ఏం కాదులేండి. మరి ఇప్పుడు చేస్తారు పీకల మీదకి వచ్చినాక. ఏమండి చేయి దాటిపోయిన తర్వాత యోనా కూడా అందులోండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన విని చేపకు ఆజ్ఞాపిస్తే పట్టుకెళ్ళి నినివే పట్టణంలో కక్కేసింది. అమ్మా వింటున్నా? ఎక్కడికి ఎక్కిందమ్మా? నినివే పట్టణంలో ఎక్కింది. ఎక్కడ మింగింది? తర్సీసుకి వెళ్ళి దారిలో మింగింది. ఏమండి మరి ఎక్కడికి ఎక్కింది? ఎక్కడ ఎందుకు కక్కింది? ఎక్కడ ఎందుకు కక్కిందంటే అమ్మా జాగ్రత్తగానండి, ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళాలో దేవుడికి తెలుసు. నీ ప్రయాణం ఎటు వెళ్ళాలో దేవుడికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కనికరం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రయాణాన్ని నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి చేరుస్తాడైనా. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దేవుడు నేను తీసుకుపోతాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ రోజు వచ్చింది సముద్రంలో నుంచి రైళ్ళు, సముద్రం లోపల ఏమండి ఏటయ్యి షిప్పులు ఉంటాయి కొన్ని, ఏమండి వాటిల్లో ప్రయాణాలు ఈ రోజు వచ్చినాయి. కానీ అవి తయారు చేయబడక ముందే యోనా గారు సముద్రంలోంచి ప్రయాణం చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బుల్లెట్ ట్రైన్ లాంటిది అనమాట. ఎంత వేగంగా తీసుకొచ్చి కక్కిందో మరి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ దేవుడు నీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాడు. నీ దేవుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఎక్కడైతే ఉందో నీ పని అక్కడికి తీసుకుని పోతాడు. అక్కడ దేవుడిని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనా అక్కడికి వెళ్ళి ప్రకటించాడు, ఇదిగో 40 దినాల్లో ఈ యొక్క పట్టణం నాశనం చేయబడబోతుంది అని. 3 రోజుల ప్రయాణం అంత దూరం ఉన్న పట్టణంలో 1 రోజే ప్రయాణం చేసి చెప్పాడు. వారందరూ కూడా వారి పాపాలు విడిచిపెట్టి వారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెట్టారో
బిడ్డలారా, ఆ పట్టణం మీదకి దేవుని కనికరం వచ్చిందంట. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏమండి, మరణించడానికి అర్హులుగా ఉన్న పట్టణం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెట్టిందో దేవుడు మనసు మార్చుకున్నాడంట, మనసు త్రిప్పుకున్నాడంట. అక్కడ రాయబడి ఉంటుంది, పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట వాళ్ళు. అమ్మా ఏంటండి, చెప్పండి చెప్పండి. ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత కోసం ప్రకటన జరిగిందో ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ, ఏమండి, బాలులకు, చంటి పిల్లలకు పాలు ఇవ్వలేదు, పశువులకు కూడా గడ్డి పెట్టలేదని ఉంటుంది అక్కడ మూడవ అధ్యాయంలో. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అంత కఠినంగా వారు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అయ్యో, నా ప్రజలు కన్నీళ్లు గారుస్తున్నారే, అయ్యో ఈ ప్రజలు నా కనికరం కొరకు వేడుకుంటున్నారని దేవుని యొక్క కనికరం పట్టణం మీదకి వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. ఎవరిని 40 దినాల్లో నాశనం అయిపోవలసిన పట్టణం 120 సంవత్సరాలు నిలిచింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ పట్టణానికి దుర్గతి రాలేదు. ఆ పట్టణానికి నాశనం కలగకుండా 120 సంవత్సరాల ఆయుస్సు ఆ పట్టణానికి దేవుడిచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. దేవునికి కనికరం కలిగేలాగా, ఏమండి, నీ పట్ల దేవునికి కనికరం కలిగేలాగా నీ ప్రార్థన చేయగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ఏమండి, ఆ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు, వారి యొక్క బాగోగుల కోసం పట్టించుకుంటున్నాడు, వారి ఆరోగ్య పరిస్థితిని చూశాడు, వారి ప్రయాణం గురించి ఆలోచించాడు. వారి పైకి దేవుని కనికరం వచ్చింది. ఎప్పుడైతే దేవుని కనికరం వారి మీదకి వచ్చిందో యేసయ్య అక్కడ కొన్ని పనులు చేశాడు. దేవుని కనికరం నీ మీదకి వచ్చేంతగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడో ఒక 3 మాటలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. వింటున్నారా? అర్థమవుతుందండి? మార్కు సువార్త 8వ అధ్యాయంలో మరొకసారి మన లేఖన భాగంలోకి వద్దాం. ప్రజలు 3 దినాల నుంచి కనికరంతో, ఏమండి, కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రభువు మాటలు వింటూ మైమరిచిపోయి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కనికరం ప్రజల మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రజల మీదకి దేవుని కనికరం వచ్చిందో అక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయి. ఈరోజు కూడా ఏమంటే ఉపవాసంతో ప్రభు సన్నిధానంలో ఉన్న మనం ఎప్పుడైతే దేవుని కనికరం కొరకు ప్రార్థన చేస్తామో, దేవుని వైపుకు మన చేతులు ఎత్తగలుగుతామో, దేవుణ్ణి మనం వేడుకోగలుగుతామో, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడో కొన్ని మాటలు నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, చూడండి 8వ అధ్యాయము 4వ వచనం. ఏమండి, అందుకు ఆయన శిష్యులు అంటున్నారు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరని అడిగిరి. హల్లెలూయా. ఏమండి, చూడండి, అది ఏ ప్రదేశం అంట? అరణ్య ప్రదేశం. పట్టణం కాదు, అన్ని వసతులు ఉన్న స్థలం కాదు అది. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేనటువంటి స్థలం అది. గడ్డు పరిస్థితి. హల్లెలూయా. అర్థమైందండి? అక్కడి నుంచి ఏదైనా కావాలంటే చాలా దూరం పోవాలి. దేవుని బిడ్డలారా, అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒకడెక్కడ నుండి వీరిని తృప్తిపరచడానికి రొట్టెలు తేగలడు అంటే అర్థమేంటి తెలుసా? ప్రభువా, వీరి ఆకలి తీర్చడం మనిషి అన్నవాడు ఎవడ వల్ల సాధ్యమా? మనుషుడు ఎవడైనా వీరి ఆకలి తీర్చగలరా ఈ అరణ్యంలో అని అడుగుతున్నారు శిష్యులు. నిజమే, మన జీవితంలో ఏ మనిషి కూడా నీ అక్కర తీర్చలేకపోవచ్చు, ఏ వ్యక్తి కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేకపోవచ్చు. ఒకవేళ సహాయం చెయ్యాలనుకున్నా వాడి వల్ల అవ్వని పరిస్థితులే నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో దేవుని బిడ్డ ఎవ్వడు మార్చలేని పరిస్థితిలో ఉపవాస ప్రార్థన మార్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ అరణ్యంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడో, ఇది సాధ్యమా అన్నట్లుగా మాట్లాడుతున్న శిష్యులు కాసేపటి తర్వాత అద్భుతం చేశాడు. హల్లెలూయా. 4000 మందికి అదే అరణ్యంలో ప్రభువు వారిని తృప్తిపరిచాడు, వారి ఆకలి తీర్చాడు, వారికి ఏమండి మిగిలేటంతగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని కనికరాన్ని పొందుకున్న ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుని యొక్క కనికరం పొందుకున్నటువంటి ప్రజలను దేవుడు ఆకలితో పంపించడానికి ఇష్టపడలేదు. అది అరణ్యమైన, కరువైన, ఏమండి శ్రమైన, బాధైన, అవమానమైన దేవుడు ఒక్కసారి కలగజేసుకుంటే అది అక్కడ ఉండడానికి వీలు లేనే, దానికి అవకాశం ఉండనే. నీ జీవితంలో కూడా అంతే. అమ్మ, అనుకుంటున్నావా నా స్థితి ఎవరు మార్చలేదు, నా పరిస్థితులు మారవేమో, ఇక ఎవ్వడు నన్ను బాగు చేయలేడేమో, ఎక్కడికి వెళ్ళినా నేను ఇంతేనేమో అనుకుంటున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు,
ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఈ అరణ్యములో ఎలా జరిగిద్దయ్యా, ఎవరి వల్ల అవుద్దయ్యా అని శిష్యులు అడుగుతుంటే ఆయన చేసి చూపించాడు. చేసి చూపించి ఈరోజు మనతో అంటున్నాడు, ఒకవేళ ఇదే పరిస్థితి నీలో ఉంటే నువ్వు వచ్చి నాతో చెప్పు, ఎలా జరిగిద్దయ్యా, నాకు ఎవడు సాయం చేసి వాళ్ళు లేడయ్యా, ఎవరి వల్ల అవ్వట్లేదా నాతో చెప్పు, నేను చేసి చూపిస్తాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. శిష్యులు వారిలో వారు అనుకోవడం కాదు, యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా ఇది అడుగు కదా, ఇక్కడ ఎలా వస్తుందయ్యా అని యేసయ్యతో చెప్తే యేసయ్య పరిస్థితులు మార్చి చూపించాడు. ఆమేన్. ఈరోజు నీలో నువ్వు మదన పడిపోయి నీలోను ఉండి ఏమండి నీ బాధ నీలోనే పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే జరగదు. ప్రభు సన్నిధికి రావాలా, దేవునితో ఉండాలా, దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నా బాధ ఇది ఎవడు తీర్చలేకపోతున్నాడు, నువ్వే అద్భుతం చేయి అంటే ఆయన అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో బిడ్డలారా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇశ్రాయేలీలో ఇక్కడ యేసు ప్రభు కాలంలో 4,000 మంది, అక్కడ మోసే కాలంలో 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మంది. 11వ అధ్యాయం అంతా మీరు చదవండి సంఖ్యాకాండంలో. వారు అడవిలో ప్రయాణం చేస్తూ వారికి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ? మాంసం తినాలా. ఏంటి చెప్పండి? మాంసం తినాలని ఆశ వచ్చింది, ఆశ పుట్టింది. ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాను కురిపిస్తుంటే ఆ మన్నాను పక్కన పెట్టి మాంసం తినాలనే కోరికతో వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. ఏమండి ఈ 11వ అధ్యాయం 10వ వచనంలో ఆ ప్రజలందరూ మోసే వైపు చూసి ఏడిచారంట. హల్లెలూయా. ఏడిస్తుంటే మోసేకి బాధ అనిపించింది. బాధ అనిపించి ప్రభువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఏంటి నాకు ఈ కర్మ ఏంటి, నేనేమన్నా ఇలా కన్నానా, ఇలా పెంచానా, నన్ను సంకనేసుకొని కనాన దేశాన్ని నడిపించమంటావేంటి? ఏమండి తండ్రి తన పిల్లలను సంకనేసుకొని పోయినట్టు నేను ఎంతకాలం మోస్తాను వెళ్ళనే, నా వల్ల కాదు. ఒకవేళ నీకేమైనా కనికరం ఉంటే నన్ను ఇక్కడ చంపేయి, నేను బతకడం కన్నా చావడమే బెటరు అంటాడు 15వ వచనంలో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? ఒకసారి చదవండి 15వ వచనం. నా మీద కటాక్షం ఉన్న ఎడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపేయ అంటే మోసేకి ఏమర్థమైంది? అరే ఈ బాధలు తీర్చుకోవడం నా వల్ల కాదు కానీ చచ్చిపోతే బెటరు. స్తోత్రం చెప్పండి, అర్థమవుతుందా? చావడం ఒకటేరా ఇంకా దీనికి పరిష్కారం, దీన్ని తీర్చడం నా వల్ల కాదు అనే స్థితికి వస్తాడు. నిజమే, ఈరోజు మన పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ఇంక నా వల్ల కాదు, చచ్చిపోతే బాగున్నా, వద్దు నేను బ్రతికి అనవసరం, చావు ఒకటే నాకు పరిష్కారం అయ్యి ఉండొచ్చు, చచ్చిపోతేనే అన్నిటికి పరిష్కారం అయ్యి ఉండొచ్చు అనేటటువంటి స్థితికి మనం వచ్చేసి ఉండొచ్చు. మరి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా 18వ వచనం ఒకసారి చదవండి సంఖ్యాకాండం. నీవు జనులను చూసి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనండి, మీరు మాంసం తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురో, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వీళ్ళు ఏడ్చారు, ఎవరు వినేలాగా ఏడ్చారు? మాట్లాడలేదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? పక్కింటికి వెళ్ళి ఏడుస్తావు. అబద్ధాలు ఆడకండి. దేవుడు ఇన్నలాగా ఏడుస్తావా? లాస్ట్ వస్తావు దేవుడి దగ్గరికి, ముందు పక్కిల్లే ఏమండి, లేకపోతే తల్లిగారి ఇల్లు, లేకపోతే మరొకరు అక్కడ ఏడుతావు. వాళ్ళు వింటారు నీ ఏడుపు. మరి నీ పరిస్థితి ఏమైనా మారిందా? ఇక్కడ వీళ్ళ ఏడుపు దేవుడు విన్నాడు. యెహోవా వినున్నట్లుగా ఏడ్చి మాకు మాంసం ఎవరిస్తారని మీరు ఏడ్చారు కాబట్టి ఆయన మీకు మాంసం పెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు అక్కడ ఉంటది పెట్టారు ఏంటి? అప్పుడే వాక్యం మూస్తారు. ఏమండి చూడండి అక్కడ రాయబడి ఉంటది. హల్లెలూయా. యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అర్రే 1-2 ముక్కలు దొరకట్లేదు ఎక్కడ అని మీరు ఏడుతున్నారే, దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మీకు మాంసం పెడతారు. ఎందుకో తెలుసా? మీరు దేవుడి దగ్గర ఏడ్చారు. స్తోత్రం చెప్పండి. ఆయన 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజులు. ఎన్ని రోజులు? నెల రోజులు. ఏమండి 20 లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది పాదచారులు, అంటే 6 లక్షల మంది కాల్బలం వాళ్ళు, సైన్యం వాళ్ళు
హల్లెలూయా. సైన్యం 6 లక్షల మంది, ప్రజలేమో 20 లక్షల మంది. అమ్మ వింటున్నారా? 20 లక్షల మంది ప్రజలకి ఎన్ని రోజులు అన్నా అమ్మ, ఎన్ని రోజులు? నెల రోజులు దేవుడు మీకు మాంసం పెడతాడు. హల్లెలూయా. ఇది ప్రకటించి ఇప్పుడు మోసపోయి అంటున్నాడు, అయ్యా మరి చెప్పు, నేను చెప్పాను నెల రోజులు మాంసం పెడతానని చెప్పాను. మరి ఇంత మందికి మాంసం పెడతానికి గొర్రెలు కొయ్యాలా, గొడ్లు కొయ్యాలా అని అడిగాడు. అక్కడ చదువుదాం ఆ మాట. హల్లెలూయా. చూద్దాం. మోసే అంటున్నాడు, ఏమంటే 21 వచనం, ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినాలు తింటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పి తిని, నేను చదువుతున్నామ్మా, వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తినేటట్లు సముద్ర చేపలని వారి నిమిత్తం కోర్చవలెనా అని చెప్పాడంట. హల్లెలూయా. వింటున్నారమ్మా? అయ్యా ఇంతమందికి మాంసం పెడతానని నేను మాట ఇచ్చా, పెట్టబోతే చంపేస్తాను నన్ను, ఇప్పుడు ఏం చేయమంటావు? గొర్రెలు కొయ్యాలా, గొడ్లు కొయ్యాలా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి వెంటనే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? తర్వాత వచనంలోనే అంటాడు, అందుకు యెహోవా మోసేతో ఇలాగా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట ఎడల నెరవేరునో లేదో మీ ఎడల మీరు చూస్తారు. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారా? అయ్యా నేను చెప్పాను, ఇది జరిగిద్దా? దీనికోసం గొడ్లు కొయ్యాలా, గొర్రెలు కొయ్యాలా అంటే దేవుడు అన్నాడు, నా బాహుబలం తక్కువైందా? అంటే నేను నీకు అంత చేత కానోడి కింద కనబడుతున్నానా? జరిగిద్దో లేదో నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆ మాట చెప్పినటువంటి దేవుడు, దేవుని బిడ్డలారా, 31వ వచనంలో తూర్పు గాలిని పంపించాడు. ఏం గాలి? యెహోవా సన్నిధి నుంచి ఆ తూర్పు గాలి వచ్చిందని అక్కడ ఉంటది. 31వ వచనం మనం చదువుదాం. ఏమండి చూడండి జాగ్రత్తగా. తరువాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరిందంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోంచి ఒక గాలి బయలుదేరిందో, సముద్రం మీద నుంచి ఎప్పుడైతే వచ్చిందో, పూరేడు పిట్టలను తీసుకొచ్చి ఆ పాలెము చుట్టూ 2 మూరల ఎత్తును పడిసిందంట. అమ్మ ఎన్ని మూరలు? అంటే 3 అడుగులు. ఈ నేల కనబడట్లేదు, పక్షులే కనబడుతున్నాయి ఎంత ఎత్తు. 20 లక్షల మంది అంటే బహుశా విజయవాడ పట్టణం అంతా. హల్లెలూయా. విజయవాడ పట్టణం అంత లెక్క. ఎటు చూసినా పక్షులే, ఎటు చూసినా పక్షులు. ఎందుకు? దేవుడు మాట ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. వారు దేవుని సన్నిధిలో ఏడ్చారు, దేవుడు మాట ఇచ్చాడు ఇస్తానని. దేవుని బిడ్డ ఆయన ఒక గాలిని పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఒక గాలిని పంపించాడు. పూరేడు పిట్టను పట్టుకోవాలంటే ఒక్కొక్క దాన్ని పట్టుకోవడానికి ఎంత టైం పట్టిద్దో, అలాంటిది అమ్మ ఈ 2 మూరల ఎత్తున పక్షులు వచ్చి అక్కడ పడినాయి అంటే దేవుడు ఒక గాలిని పంపించాడు. నిజమే, నీ వల్ల నా వల్ల కాదు, దేవుడు నీకు సహాయం చేయడానికి ఒక గాలిని విసరజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు కలగజేసుకుంటాడో, దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరణ్యములో అద్భుతాన్ని జరిగించాడు ప్రజల కోసం. ఇక్కడ జరిగించాడు, అక్కడ ప్రభువు సన్నిధానంలో జరిగించాడు. ప్రభువు స్తోత్రం చెప్పండి. ఏమండి ఇక్కడ మోసే దగ్గర జరిగించాడు, అక్కడ యేసు ప్రభు దగ్గర కూడా ఆయన జరిగించాడు. మన దేవుడు నిన్న అంటే ఇశ్రాయేలు కాలంలో ఉన్నాడు, యేసు ప్రభు కాలంలో ఉన్నాడు, ఈరోజు మన కాలంలో కూడా ఉన్నాడు. నేడు కూడా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండోది ఏం చేశాడు? ఏమండి చూడండి, ఈ యొక్క మార్క్స్ వార్త 8వ అధ్యాయంలోకి వద్దాం. త్వరగా నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 2వ మాట ఏం చేశాడో తెలుసా? 5వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అని. ఎన్ని అన్నారు? అయ్యా 7 ఉన్నాయ్యా. ప్రజలు 4,000 మంది ఉన్నారయ్యా, రొట్టెలేమో 7 ఉన్నాయ్యా. అంటే సరిపోద్దా? సరిపోయిద్దా? నువ్వు కట్టాల్సింది ఎంత? ఒకవేళ చంద్రాకి నెడితే అన్న 3.5 అంట. మరి ఎంత ఉన్నాయి? 3,000 కూడా లేవన్నా. ఏమండి మన ముందున్న సమస్య కొండంత ఉంది, మన దగ్గర ఉన్నది కనీసం ఇటుకు పెళ్ళంట కదా. మరి ఎట్లా సాధ్యం? ఎలా సాధ్యం? ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. అరే ఎంతమంది ప్రజలు? 4,000 మంది అయ్యా. మరి ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఉన్నది కొంచెమే, ఉన్నది కొంచెమే. ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఆ కొంచెము యేసయ్య చేతుల్లో పెట్టబడినప్పుడు యేసయ్య ఆ కొంచెమును దీవించాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏమండి 6వ వచనం చదవండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించడానికి తన
శిష్యులకు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, నువ్వు ప్రభు సన్నిధానానికి వచ్చి అయ్యా ఇదిగో నా దగ్గర ఈ కొంచెమే ఉందని దేవుడి దగ్గర పెడితే ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ కొంచెమును దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజమండ్రిలో దహించు అగ్ని థామస్ గారు ఎంతమంది తెలుసు? తెలిస్తే చేయొద్దండి.